హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను వేరే ట్రైల్కి వచ్చా. ఇది గెయిన్స్ కాస్వే అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ మొన్న వచ్చిన లొకేషన్ దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్గా వచ్చేటప్పుడు అయితే నేను వెదర్ చూసా, చాలా సన్నీగా అని చూపించింది. ఇక్కడ వచ్చినాక అంత క్లౌడీగానే అవుతుంది. ఇప్పటివరకు వర్షం పడింది, ఇప్పుడైతే కొంచెం క్లౌడీగా నార్మల్గానే ఉంది. జాకెట్ కూడా తీసుకురాలేదు. చలి అయితే బాగానే ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఆల్మోస్ట్ క్రౌడ్ ఇక్కడ చూసుకుంటే హాఫ్ యూకే, హాఫ్ ఐరిష్. ఎక్కువ చూసుకుంటే ఐరిష్ వెహికల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది లొకేషన్ ఈ బెల్ఫాస్ట్ అండర్లోనే ఉంటుంది. ఇది కాకపోతే లొకేషన్ మాత్రం ఐర్లాండ్ అని అవుతాను. ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉంది. పబ్లిక్లో వ్లాగింగ్ చేయడం అంటే అది నేనైతే చాలా షై పర్సన్. పబ్లిక్లో వ్లాగ్ చేయాలంటే కొంచెం డిస్కంఫర్ట్గా అయితే ఉంది. వర్షం పడకుండా ఉంటే చాలు, ఈ ట్రైల్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడైతే బస్ ఫెసిలిటీస్ అయితే కొత్తగా వేసినట్టున్నాడు. నేను యూకే వచ్చిన కొత్తలో అని అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చాను. ఇప్పుడు చూస్తుంటే కొత్తగా కనిపిస్తున్నాయి బస్సెస్ అయితే. యూరోప్ నుంచి అయితే కూడా వచ్చినట్టున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడుతున్నారు. నేను చూసుకుంటే ఆ కార్నర్ అక్కడ టాప్ మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ట్రైల్ అరౌండ్ 3.2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా.
5 o'clock అయితే అది క్లోజ్ అయిపోద్ది. చూడాలి ఆ టైంలో చేయగలం లేదా.คล้ายๆกับที่ปุ้ยไป Stones Giants Causeway 477 ఎలక్ట్రిక్ బస్ అనుకుంటా. ఇక్కడ ఆడియో టూర్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి. మెయిన్ రిసెప్షన్లో అయితే ఆడియో టూర్స్ ఉంటాయి. మేబీ ఏదో ఆడియో డివైస్ అయితే ఇస్తారనుకుంటా. మ్యాప్ చూసుకొని వాళ్ళు చెప్పిన లొకేషన్స్కి వెళ్తే వాళ్ళంతా హిస్టరీ ఏదో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఈ లొకేషన్స్లో దీనికి ఏదో చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఏదో గెయిన్స్ కాజ్వే అని నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐరిష్ గెయింట్ అని, అతని పేరు ఫిన్ అనుకుంటా. నెక్స్ట్ వేరే స్కాట్లాండ్లో ఇంకో గెయింట్ ఉంటాడు, ఆ గెయింట్ పేరు అయితే ఐడియా లేదు. సో వాళ్ళిద్దరికీ ఏదో వార్ హిస్టరీ అయితే ఉంది, ఇద్దరికి పెద్ద రైవల్ హిస్టరీ అయితే ఉంది. సో దానివల్ల ఇది ఫామ్ అయిందని కొంతమంది చెప్తారు. అండ్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ స్టోన్స్ చూసుకున్నట్టయితే ఈ స్టోన్స్ స్ప్లిట్ అవ్వడానికి చాలా హిస్టరీ అయితే ఉంది. ఇక్కడ ఒక ఇద్దరు గెయిన్స్ మధ్యన ఫైట్ వల్ల ఈ స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటారు చాలామంది. అండ్ నేను వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో స్టోరీలో అలాగైతే మెన్షన్ చేసింది. A rival between Irish Gaint and Scottish Gaint. సో దానివల్ల ఈ స్టోన్స్ అయితే ఫామ్ అయ్యాయి అని చెప్తారు.
అండ్ ఈవెన్ ప్రీవియస్లీ హిస్టరీ చూసుకుంటే ఈ ప్లేస్ అంతా నార్త్ అమెరికాతో షేర్ చేసుకునే బోర్డర్స్ అయితే ఉండేవి. అది కొన్ని ఇయర్స్ తర్వాత అది బోర్డర్స్ రిప్ ఆఫ్ అవడం వల్ల ఇలాగ ఈ లొకేషన్ ఫామ్ అయిందని కూడా చెప్తుంటారు. ఇక్కడికైతే చాలామంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. ఇది నార్దర్న్ ఐలాండ్కి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అని అయితే చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మీకు బ్లాక్ కలర్ స్టోన్స్ అయితే కనిపిస్తుంటాయి. యాక్చువల్గా ఆ స్కాటిష్ గేంట్కి ఐరిష్ గేంట్కి ఫైట్ అవ్వడం వల్ల ఆ స్కాటిష్ గేంట్ ఇదంతా నాశనం చేసి వెళ్ళిపోయాడని చెప్తుంటారు. మామూలుగా చూసుకుంటే ఇక్కడ అలా వే ఉండేదని చెప్తుంటారు. ఇక్కడ నుంచి స్కాట్లాండ్కి ఆ వే అయితే ఇప్పుడు కనిపించదు. ఈవెన్ స్కాట్లాండ్లో మీరు కొన్ని లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు అయితే దానికి దీనికి కనెక్షన్స్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంటాయి. ఎవరు చూసినా ఫోటోలు అడుగుతున్నారు. చాలామంది ఓల్డర్ జనరేషన్ కూడా ఇక్కడ ఎక్కువ టూరిజం చేస్తుంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయి ఇంకా వచ్చిన పెన్షన్ డబ్బులతో వాళ్ళు ఎక్కువ తిరుగుతుంటారు, హస్బెండ్ అండ్ వైఫ్. కానీ ఆ కార్నర్లో ఆవిడ చూసుకుంటే సపోర్టివ్ డివైసెస్తో ట్రక్ చేయడానికి అయితే వచ్చింది ఆవిడ. ఇక్కడ డ్రోన్ అలౌడ్ నాట్ అలౌడ్ అయితే ఐడియా లేదు. ఆ కార్నర్లో అక్కడ లైనింగ్ కనిపిస్తుంది కదా, అదంతా చూసుకొని వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. దాన్ని ఒక 3 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఆయన చెవిలో అయితే ఉన్నది ఆడియో డివైస్, అది పెట్టుకొని మీరు అలా లొకేషన్స్ అన్నీ చూసుకొని వస్తారు.
ఇక్కడైతే స్టోన్స్ అయితే బాగా స్లిప్పరీగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఆ స్టోన్కి కూడా ఏదో హిస్టరీ ఉన్నట్టు ఆ బుక్లను అయితే చూశాను. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పా కదా గెయిన్స్ ఉన్నారని. ఇక్కడ అందులో ఐరిష్ గెయింట్కి ఒక గ్రాండ్ మదర్ ఉంటుంది. సో ఆ గ్రాండ్ మదర్ లాస్ట్ టైం ఎక్కడైతే నించుందో ఆ రాయి అయితే ఇక్కడ ఉంది. ఆ బ్యాక్ని కనిపిస్తుంది కదా ఆ రాయి. ఇక్కడికి వచ్చి ఆ రాయి దగ్గర అందరూ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇంకా ముందుకెళ్తే అంతా బీచే. ఇది స్టోన్ అండ్ అందులో వన్ ఆఫ్ ద జైన్స్ ఈ ఫుడ్ ఫాల్స్లో అయితే ఉంటుందని చెప్తారు. అది ఎక్కడుందో ఏ లొకేషన్ ఉందో అయితే చూడాలి. నైస్. ఇక్కడ చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి టైం ఇస్తారు. నేను వీడియో తీస్తున్నంతవరకు వెయిట్ చేస్తున్నారు. మనకలాగే ఇక్కడ చాలా కల్చర్స్ ఉంటాయి. కాకపోతే మొత్తం అందరూ వెస్ట్రన్ కల్చర్ చూసుకుంటే సిమిలర్గానే అనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ రెడ్ ట్రైల్ అయితే చాలా డిఫికల్ట్గానే ఇచ్చాడు. ఏ ట్రైల్ అయితే అంత చూడాలి. లెట్స్ గో. లీచెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బ్లాక్ కలర్ చిన్న చిన్న లీచెస్ అయితే ఉన్నాయి. చాలామంది తొక్కేస్తున్నారు. చూసుకోవాలి జాగ్రత్తగా, షూస్ ఇచ్చి ఎక్కడైనా ఎక్కేయా లేదా. లొకేషన్ అయితే చాలా బాగుంది. రెడ్ ట్రైల్ ఇప్పుడు రెడ్ ట్రైల్లోనే వెళ్ళాలి. 5 కంతా ఇది క్లోజ్ అయిపోద్ది. ఆ లోపలైతే ట్రైల్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ నార్దర్న్ లైన్లో ఏంటంటే నార్దర్న్ లైన్ చాలా మౌంటైన్ ట్రైల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా చాలామంది క్లోజింగ్ టైంలో కూడా వస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు కార్ పార్క్ వెళ్ళాలంటే ఏదైనా షార్ట్ కట్ ఉంటుందా ఏంటో చూడాలి. దారి చేద్దాం. ఇద్దరు ముసలంలో అయితే వస్తున్నారు. హలో.
ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఈ లొకేషన్ అయితే ఈ రాక్స్ లావా వల్ల ఫామ్ అయ్యాయి అంటని చెప్తారు. ఇంకా కార్నర్కి వెళ్ళిపోయి ఇంకా బ్యాక్కి టైన్ అయిపోవడం, ఎందుకంటే 5 o'clockకి క్లోజ్ అయిపోద్ది కాబట్టి. వెళ్ళిపోవాలి మళ్ళీ వెనక్కి. యాక్చువల్గా అక్కడ ఆ కార్నర్కి వెళ్తే బాగుంటుంది, కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకొని అలా వెనక్కి వెళ్ళిపోవాలి. ట్రై చేద్దాం. ఈ కార్నర్ బెండ్ నుంచి టర్న్ అయిపోయి ఆ క్లిఫ్ వరకు వెళ్తే బాగుంటుంది వ్యూ అయితే. సన్నీగా ఉండే చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు క్లౌడీగా ఉంది. Moving. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఆల్మోస్ట్ లొకేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్లో అయితే పాత అయితే బాగా కన్స్ట్రక్ట్ చేశాడు. ఇంకా పైకి చూసుకున్న రాళ్ళు అంతా స్టెప్పింగ్ స్టోన్స్ లాగే ఉన్నాయి. వావ్. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ సీగల్స్ పాడు చేసేస్తాయి. ఇక్కడైతే డెడ్ ఎండ్ లాగా పెట్టేశాడు. నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవ్వదు అనుకుంటా. ఒకవేళ వెళ్ళినా కొంచెం పాతంతా కొంచెం రిస్కీగా ఉంది. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయాలని ఇదైతే నాకు లేదు, ఎందుకంటే సీగల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా నా అటాక్ ఇచ్చాయంటే ఈ లోయలోనే పడుతుంది డ్రోన్. అందుకనే
ఇక్కడ ట్రై చేయదలుచుకోవట్లేదు. ఇది ఇంకో రూట్. ఆ ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్కి వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో ఆ కిందని కనిపిస్తుంది కదా, ఆ దారి అలాగే వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ రూట్స్ వైపు అయితే అసలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. అప్పుడు కూడా వర్షం పడింది. చాలా పైకి ఉన్నాయి స్టెప్స్ అయితే. పర్లేదు, బిగినర్స్ అయినా ఎక్కే వచ్చేది. వాడు మార్చడం అయితే డిఫికల్ట్ అని ఇచ్చాడు, అంత డిఫికల్టీ అయితే లేదు. క్లోజింగ్ టైం అయినా అందరూ చాలామంది ఇంకా నడుచుకొని వస్తున్నారు చాలా. ఈ స్టెప్స్ అయితే ఇంకొంచెం పైకి ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ కార్ పార్క్ వెళ్ళాలి. ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడు కొంచెం భయం వేస్తుంది. చూసుకున్నట్టయితే డేంజర్ యాక్సెస్ టు ద ఇందాక స్టార్టింగ్లో లొకేషన్ చూపించా కదా, ఆ కిందన అనమాట. అదే ఫస్ట్ స్టార్టింగ్ లొకేషన్. అక్కడికైతే వెళ్ళా. తర్వాత అక్కడి నుంచి అలాగా ఆ ఫ్రంట్కి అయితే వెళ్ళా. ఏదో డ్రోన్ షాట్ తీస్తున్నట్టే అనిపిస్తుంది ఫోన్లో తీస్తుంటే.
మళ్ళీ కింద దిగి నడుచుకొని విత్ ఇన్ లైక్ 5 o'clock లోపల అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ రెడ్ ట్రైల్ అయితే ఇందా చూపించింది అలాగా ఆ కార్నర్ వరకు వెళ్ళాలి. ఇక్కడ చేరుకుంటే రెడ్ ట్రైల్ అయిపోయినట్టే. ప్రిపరేషన్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది. కరెక్ట్గా ఎడ్జ్లో ఉన్నట్టున్నాను నేను. ఈ కార్నర్ వైపు అయితే రాకూడదు అనుకున్నా. ఆ వ్యూ చూసేసరికి మళ్ళీ ఇక్కడికి రావాలనిపించింది. ఇక్కడ కార్ పార్క్ అయితే కనిపిస్తుంది. అది మెయిన్ కార్ పార్క్ లేకపోతే వేరే కార్ పార్క్ అయితే ఐడియా లేదు.